వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. బీఆర్ఎస్ ఎప్పుడు ప్రజల పక్షమేనని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట పట్టణం రంగాదంపల్లి అమరవీరుల స్తూపం వద్ద చెలో వరంగల్ సభకు వెళ్లే విద్యార్థి యువత పాదయాత్రను హరీష్ రావు ప్రారంభించారు. 1000 మంది విద్యార్థి యువతతో కలిసి హరీష్ రావు పాదయాత్ర మొదలుపెట్టారు. అమరవీరుల స్తూపం నుంచి వరంగల్ సభ వరకు ఈ పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి సంక్షేమాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచామని ఉద్ఘాటించారు. ఏడాదిన్నరగా ప్రతిపక్ష పాత్రలో ప్రజలతోనే ఉన్నామని చెప్పారు. 25 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా కదం కదం తొక్కుతూ వరంగల్ సభకు యువత పాదయాత్ర ప్రారంభించిందని అన్నారు. పురిటిగడ్డ సిద్దిపేటలో 25 మీటర్ల గులాబీ జెండా ప్రదర్శన చేశామని తెలిపారు. బీఆర్ఎస్ రజతోత్సవం తెలంగాణ ప్రజల విజయోత్సవమని అభివర్ణించారు. కాంగ్రెస్ 420 దుర్మార్గపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. నాడు లంకలో రావణుడి అరాచకాలను అరికట్టడానికి రామదండు కదిలిందని చెప్పారు. నేడు మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎదిరించడానికి ఈ గులాబీ దండు కదిలిందని అన్నారు. రేవంత్ పాలనను అంతమొందించడానికి ఈ పాదయాత్ర తమకు విజయ యాత్రగా మారనుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రజాకంటక పాలనగా మారిందని విమర్శించారు. రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీష్ రావు ఆరోపణలు చేశారు. దాదాపు 44 డిగ్రీల ఎండను కూడా లెక్క చేయకుండా 1500 మంది ఎల్లుండి 27వ తేదీ వరంగల్లో జరగబోతున్నటువంటి మన పార్టీ రజతోత్సవాన్ని విజయవంతం చేయడానికి స్వచ్ఛందంగా తరలి వచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేటకు అవినాభావ సంబంధం ఉన్నది. గులాబీ జెండా పుట్టిందే సిద్దిపేట నుంచి. ఆనాటి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకైనా 2001లో బీఆర్ఎస్ పార్టీ ప్రారంభమైన మరి సిద్దిపేటకు తెలంగాణ ఉద్యమానికి పేగుబంధం ఉంది, అవినాభావ సంబంధం ఉంది. మళ్ళీ ఈరోజు మీరు ప్రారంభించేటువంటి పాదయాత్ర రేపటి మన బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలో రావడానికి విజయ యాత్ర కాబోతా ఉంది. యుప్లీకి మన పాదయాత్ర జైత్ర యాత్ర కాబోతా ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ పుట్టినాడు చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. ఆ రోజు ఏమన్నారంటే బీఆర్ఎస్ పార్టీ పుట్టినాడు ఇది గాలి బుడుగ లాంటిదని, ఇది పాల పొంగు లాంటిదని, ఇది అమాస కుట్టింది పుణ్యానికి పోతుందని కొంతమంది మాట్లాడినరు. మాట్లాడిన వాళ్ళే ఆగమైనరు, మాట్లాడిన పార్టీలు ఆగమైనవి తప్ప బీఆర్ఎస్ పార్టీ ఆగం కాలేదు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ దేశంలో అనేక రాజకీయ పార్టీలు పుట్టినాయి, చాలా పార్టీలు పుడుతుంటాయి పోతుంటాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ లక్ష్యాన్ని ముద్దాడింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ 1, జిఎస్డిపిలో తెలంగాణ నంబర్ 1. ఆ రకంగా చూస్తే డాక్టర్ల ఉత్పత్తిలో కూడా తెలంగాణ నంబర్ 1. అనేక రంగాల్లో దేశంలో అగ్రగామిగా నిలిపిన కేసీఆర్ గారు. మన తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమాలు దేశానికి ఇతర రాష్ట్రానికి మోడల్ గా నిలిచాయి. మిషన్ కాకతీయ దేశం మొత్తం కూడా చేశారు. మన మిషన్ భగీరథ హర్ ఘర్ కో జల్ అయింది. మన రైతు బంధు పథకం పిఎం కిసాన్ పథకానికి మార్గదర్శకమైంది. ఇలా ఎన్నో కార్యక్రమాలు ప్రారంభించి దేశానికి మోడల్ గా తెలంగాణను నిలిపాం. మరి కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చింది, అనేక ఆశలు చెప్పింది, అనేక దుర్మార్గపు వాళ్ళు ప్రచారాలు చేశారు. కానీ ఇవాళ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రపంచంలో గాని దేశంలో గాని ఓడుతూ ఉంటాం, గెలుస్తూ ఉంటాం. బీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పుడు పొంగిపోలేదు, ఓడిపోయినప్పుడు కుంగిపోయే పార్టీ కాదు. ఓడినా గెలిచినా ప్రజల మధ్య ఉంటాం, ప్రజల కోసం పనిచేస్తాం, ప్రజల పక్షాన నిలబడతాం. ఇది బీఆర్ఎస్ పార్టీ. దయచేసి నేను మీ అందరినీ కూడా కోరేది ఒక్కటే, మనం ఈ రోజు ఈ పాదయాత్ర ఇది కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు కావాలి. ఆనాడు లంకలో రావణుడు చేసే అరాచకాల్ని ఎదిరించడానికి ఆనాడు రామదండు కదిలింది. ఈనాడు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క అరాచకాలను ఎదిరించడానికి, రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యకలాపాలను ఎదిరించడానికి ఈనాడు గులాబీ దండు కదులుతా ఉన్నది.